ఇదిగో. సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్గా వెళ్ళి నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని. ఏం బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానని ఏదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? శాస్త్ర తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. జాయింకి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? మనూరు ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. అన్న తొందరగా ఏంట్రా? బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు.
నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమాన్. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి? Outfield will be a lot faster now than it was in the morning. He goes after that one, and it's 6. Just using the pace of the bowler. Oh, what a hit! Schwab off the fast and furious, allowing the batsman. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు, మరి అక్కడ కడితే? పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈనట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేల గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్, అమ్మా అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావుకేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే. ఇప్పుడు కిందకి వెళ్ళాడు పిన్ని. అబ్బా ఈయన ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ని ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా, మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. వేడి కాఫీ, సాసరు కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, నేను ఎవరికి చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని.
ఏమని కాబట్టి చెప్పుకోవాలి కానీ మన friends అందరిలో నువ్వే మంచోడురా. అసలు ఎవరితో నాలుగు తిరుగుతున్నా ఇంత కూడా డెవలప్మెంట్ లేదు. అసలు ఎవరితో తిరిగి వేస్ట్ రా అని అన్నాడు. నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. ఎలా రావణ నువ్వన్నా చెప్పు. రే చూసావా మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. రే పార్థు నువ్వేం మారలేదురా, కొద్దిగా అలాగే పొడిగాడు ఉన్నావు. అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా. అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారా, నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను, సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఏ పూరి మీ బావని మాకు పరిచయం చేయవే. పార్థు బావా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సీత, శైలజ, గీత, పద్మజ. ఏం పార్దు నన్నే మర్చిపోయావా? 3వ క్లాస్లో ఉన్నప్పుడు కొబ్బరుండిచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, గుర్తులేదా? నేను పార్దు నీ పద్దుని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. హాహాహాహా. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్గా చేసేస్తుంటే ఇంకా మాటలు ఎందుకు? పదేళ్లకి అన్నీ చూసేస్తే 25 ఏళ్ళకి టీవీ చూడటం తప్ప ఇంకేం చేస్తాడు? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. అయినా నా పిచ్చి కానీ 3వ క్లాస్లోనే ఇంత లవ్ స్టోరీ ఉందంటే వీడి ఖాతాలో ఇంకా ఎందరు పద్దులున్నారో ఎన్ని ముద్దులున్నాయో అవన్నీ నాకెదికలే. ఏమైంది? పడిపోయావు. అది తెలుసు కానీ ఎలా? హౌ? కళ్ళు తిరుగుంటాయి. కాదు, గుర్తొచ్చింది. కాలు తగిలి పడిపోయాను. నీ కాలు నీకెలా తగులుతుంది? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతాను? పెట్టొచ్చు. ఎలా? హౌ? చూపించినా? నువ్వెప్పుడు నేను. నడు నడు. అక్కడెక్కడ కాదు బాబు, ఇక్కడమ్మా, ఆ బాల్ పక్కన. మళ్ళీ రా చెప్తాను. ముచ్చటకు 3సారి. పడిపోయి నేను బాధపడకు పూరి. రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది.